పాలిటిక్స్ ఒక డిగ్నిటీ ఎలా చేయాలో ఈయన చూసి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు పొలిటీషియన్ అవ్వాలనుకున్నప్పుడు నారా లోకేష్ లాగా కష్టపడి పైకి రావచ్చు, నారా లోకేష్ లాగా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయొచ్చు, నారా లోకేష్ లాగా ఎథికల్ పాలిటిక్స్ చేయొచ్చు, నారా లోకేష్ లాగా విత్ హై డీసెన్సీ ఎవరన్నా మనవాళ్ళు చేసినా కూడా ఇలాంటి పనుల్ని కండెమ్ చేసి అఫీషియల్గా దాన్ని కండెమ్ చేసే కెపాసిటీ ఉండొచ్చు. ఆఖరికి మనవాళ్ళు చేసినా కూడా గట్టిగా నో చెప్పే స్టాండ్ తీసుకోవచ్చు ఒక పొలిటీషియన్ అని ప్రూవ్ చేశారు ఈరోజు. ఇలాంటి నైతిక విలువలు ఏ రోజన్నా ఒక్కరోజన్నా వైసీపీ అధినేత కానీ వైసీపీలో ఉన్న సెకండ్ లీడర్ క్యాడర్ కానీ ఒక్కళ్ళు పోస్ట్ చేసినా కూడా నేనంటాను ఈరోజు జై వైసీపీ అని నేనంటాను. చూపించండి ఒక్కసారన్నా ఒక్క నేత కండెమ్ చేస్తాను సోషల్ మీడియాని. ఈ రోజు దాకా ఎక్కడన్నా రెస్పెక్ట్ డిగ్నిటీ అన్న వర్డ్ వాడారా? చెప్పండి. ఎందుకు గెలిపించలేని మంగళగిరిని చెప్పండి. ఓడిపోయిన చోటే గెలుస్తారు. ఇలాంటి వాళ్ళని ఏపీలో కాదు ఇండియాలో ఎక్కడి నుంచో పెట్టినా గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు నమ్మింది ఒకటి, రెస్పెక్ట్, డిగ్నిటీ, హార్డ్ వర్క్. షార్ట్ కట్స్ లేవు, బూతులు లేవు, ఏమీ లేవు, దందాగిరి లేదు. ఆఖరికి పవర్ చేతిలో ఉన్న మిస్యూజ్ కూడా చేయరు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్న రిధంలో వెళ్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు టీడీపీ వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేసినా కూడా కండెమ్ చేస్తారు. మీ మనోభావాలని అర్థం చేసుకుంటాను, కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని.